సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయ విజ్ఞాన కేంద్రం మరియు కెరియర్ గైడెన్స్ కు రాజు ఆధ్వర్యంలో చైర్మన్ ఎల్లయ్య గారి రాజు ఫౌండేషన్ ఉచితంగా విద్యార్థులకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ఒక చక్కటి గ్రంథాలయాన్ని గద్వాల్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలోని 32 ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లైబ్రరీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంట్రెస్ట్ ఉన్నవారు మాకు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా లైబ్రరీలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టి రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను చాలా నిరుపేద కుటుంబం నుంచి రావడం జరిగిందని, తాను చిన్నప్పటి నుండే పుస్తకాలు చదవడానికి ఎంతో ఆసక్తి చూపానని, డబ్బులు లేక లైబ్రరీలో చదువుకొని ఇప్పుడు ఒక న్యాయవాదిగా పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం తన వంతు కృషిగా ఈ యొక్క లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగిందని, తనలాగా ఎవరు ఇబ్బంది పడవద్దని ఇప్పటి వరకు గజ్వేల్ పట్టణంలో సుమారు 80,000 పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే టీవైఆర్ వెబ్సైట్ లో కూడా ఆన్లైన్ లో ఉండే పుస్తకాలు కూడా పెట్టడం జరిగిందని, 1వ తరగతి నుంచి విదేశీ యూనివర్సిటీలో చదువుకోవడానికి ఉన్న అవకాశాలు, మార్గాల గురించి ఈ వెబ్సైట్ లో ఉంటాయని, దేశ విదేశాల్లో అత్యున్నత విద్యా సంస్థలు అందించే కోర్సులు, అడ్మిషన్ కోసం నిర్వహించే టెస్టులు, అవి అందించే స్కాలర్షిప్లు, ప్రభుత్వ పరంగా లభించే ఆర్థిక సహాయం వంటి వివరాలను తెలుసుకోవచ్చని, వీటితో పాటు ఉద్యోగ రంగంలో అవకాశాలు ఎక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసే ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి, ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి, ఉపాధి అవకాశాల గురించి కూడా వెబ్సైట్ లో ఉంటుందని, ఈ మేరకు తగిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ ఇక్కడ విద్యార్థులకు, ఉద్యోగ అర్హులకు అందుబాటులో ఉంటాయని, ఆయా ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షల్లో ఇతర ప్రశ్న పత్రాలు ఉంటాయని, ఇంటర్వ్యూ విధానం ఎలా అందుబాటులో ఉంటుంది, వివిధ తెలుగు పత్రికలు ప్రచురించే కెరియర్ గైడ్ లైన్స్ అన్ని ఇక్కడ కంప్యూటర్ స్క్రీన్ పై ఒక కంప్యూటర్ మీకు అందుబాటులో ఉంటుందని, అంతేకాకుండా ఐక్యూ స్థాయిని లెక్కించే విధానం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుందని, విద్యార్థిని ఏ స్థాయి శక్తిని కలిగి ఉన్నాడు, ఎటువంటి ఉద్యోగాలు ప్రయత్నించవచ్చు వంటి ఐక్యూ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయని, దీని ద్వారా సదరు విద్యార్థి తన శక్తి సేవలు తెలుసుకొని వాటికి అనుగుణంగా ఆయా రంగాల్లో ఉన్నత విద్యా కెరియర్ పరంగా ప్రయత్నాలు చేసుకోవడం అవుతుందని, ఈ సేవలు సదుపాయాలు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ నేపథ్యంలో విద్య, ఆరోగ్యం, క్రీడలు తదితర రంగాలు స్వచ్ఛంద సేవలు అందిస్తున్న తలకుల ఎల్లయ్య గారి రాజు ఫౌండేషన్ ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చిందని, అలాగే టిఆర్ఎస్ ఫౌండేషన్ లైబ్రరీ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆరోగ్యం, క్రీడలు తదితర రంగాలు స్వచ్ఛంద సేవలు అందిస్తున్న తలకుల ఎల్లయ్య గారి రాజు ఫౌండేషన్ ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చిందని, అలాగే టిఆర్ ఫౌండేషన్ లైబ్రరీ అండ్ నాలెడ్జ్ సెంటర్ విద్యార్థులకు, ఉద్యోగ అర్హులకు పూర్తి స్థాయి కెరియర్ గైడ్ లైన్స్ ఉచితంగా అందించే కేంద్రం. నేటి యువత, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది యువతి యువకులు తమ కెరియర్లో తెలియని అనుచితాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది యువతి యువకులకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. నేను చిన్నప్పటి నుండి అంటే సుమారు 3 సంవత్సరాల వయసు నుంచి నేను 3వ తరగతి వెళ్ళే వరకే, 3వ తరగతిలోనే నేను ఇంచుమించుగా ఆంధ్రభూమి పేపర్ చదివేవాడిని. ఆంధ్రభూమి పేపర్ మాకు వచ్చేది, మా నాన్నగారు తెప్పించేది. ఆ తదుపరి 3వ తరగతి నుంచే మాకు ఓల్డ్ సిటీలో, అంటే ఇప్పుడు మనం కామన్ కంత అంటాం, అంటే పాత తహసీల్ ఆఫీస్ గజ్వేల్లో లైబ్రరీ ఉండేది. నేను ఒక మాటలో చెప్పాలంటే లైబ్రరీ పురుగులు. నాకు బాగా జ్ఞాపకం, నా 3వ తరగతి నుంచి ఇంచుమించుగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా లైబ్రరీకి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. దాంతో నాకు పుస్తకాల పైన అధికమైన మోజు ఉండేది. మ్యాగజైన్స్ అవి కానీ, పుస్తకాలే కానీ దానికి సంబంధించి. నేను ఇక్కడ డాక్టర్ కృష్ణమూర్తి, కె కృష్ణమూర్తి, కమ్మరి కృష్ణమూర్తి అని మా మిత్రుడు ఉంటుండే, ఆయన కూడా లైబ్రరీ ముంగట్నే ఉండేవాడు. మేము రెగ్యులర్గా లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. లైబ్రరీ లోపల
ఒక మాటలో చెప్పాలనుకుంటే మాకు స్కూల్ హాలిడేసే కానీ కాలేజ్ హాలిడేసే కానీ వస్తే మేము ప్రత్యేకంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రాత్రి కూడా లైబ్రరీలో పడుకునేవాళ్ళం. ఒక భోజనానికి మాత్రమే ఇంటికి వచ్చేవాళ్ళం. అయితే అప్పుడున్నటువంటి ఆ లైబ్రరీను, ఆ తర్వాత అప్పుడున్నటువంటి అటెండరు సత్తయ్య, మిగతా వాళ్ళు మాకు ఆ లైబ్రరీకి సంబంధించినటువంటి కీసే ఇచ్చిపోయేవాళ్ళు. దాంతో వాళ్ళు వచ్చినా రాకున్నా మేము బుక్స్ ఇష్యూ చేయడం, అట్లా ఆ లైబ్రరీ మీద బాగా మమకారం. అట్లే మా రెండో అక్కయ్య విజయక్కయ్య, ఆమెకు పెళ్ళైన తర్వాత ఇక్కడ గజ్వెల్లేనే మా బావగారు తను ఉండేది. ఆమెకు ప్రతిరోజు ఒక నవలో బుక్కో తెచ్చియాలి లైబ్రరీకి. అట్లా కూడా లైబ్రరీ బాగా అలవాటైపోయింది. ఆ తర్వాత కాలంలో మేము ఈ హాలిడేస్ వచ్చేసేస్తే ర్యాక్ల పుస్తకాలు చదువుకునేవాళ్ళం. అట్లా పుస్తకాల మీద అభిమానము, ప్రేమ, ఆప్యాయత, దాన్ని మీరేమన్నానండి అట్లా వచ్చేసి. విచిత్రంగా ఏంటంటే మా నాన్నగారు, నేను 8వ తరగతిలో ఉండగానే ఆయనకు పెరాలసిస్ వచ్చింది. ఆ తర్వాత మా ఆర్థిక పరిస్థితి చాలా అగమ్య గోచరంగా అయిపోయింది. ఆ తర్వాత మా అమ్మ, మా నాన్న, మిగతా వాళ్ళందరూ, మా నాన్న ఆల్మోస్ట్ బెడ్డే, నేను ఒక్కడనే కొడుకును. అందుకని నీకు చదివే ముందు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండు అనేది ఆ ప్రపోజల్స్ మొదలుపెట్టేవాళ్ళు. నాకు సండే వచ్చిందంటే ఈ కార్యక్రమాలు ఉండేది. నాకు చదువుకోవాలని మరే ఇంట్రెస్ట్, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ కాలపు మా క్యాస్ట్కి సంబంధించిన పెద్ద మనుషులు వాళ్ళకి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని, నువ్వు చదువుకుంటే ఏమవుతాయా, ఏమొస్తుంది నీకు అని దాంతో బాగా డిస్కరేజ్ చేసేవాళ్ళు. నాకు ఎంకరేజ్ చేసిన వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఎవరూ లేరు. ఆ తర్వాత నా 10వ తరగతిలోనే నా ఎడ్యుకేషన్ స్టాప్ చేస్తే, నా స్వశక్తితోని నేను ఇంటర్మీడియట్ లోపల సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ మేనేజ్డ్ హాస్టల్ అని దాన్ని స్థాపించుకొని ఒక 3 స్కాలర్షిప్లు తెచ్చుకొని నడిపించుకుంటూ పోయినాం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కాలేజీ పుస్తకాలు ఇట్లా జరిగిపోయింది. ఆ తర్వాత నేను హైదరాబాద్కు వెళ్ళాలని ఉండేది. కానీ హైదరాబాద్కి వెళ్ళి డిగ్రీ ఎక్కడ చేస్తాం అనేది ఒక క్వశ్చన్ మార్క్. చదివించే వాళ్ళు ఎవరు లేరు. ఆ కృష్ణమూర్తితో నేను అదే అన్నాను, ఎట్లా చదువుకుంటామా, చదివేందుకు అవకాశాలే లేవు కదా, మనకు ఆర్థిక పరిస్థితి ఆ మేరకు లేదు కదా, నాకు చదివించే వాళ్ళు కూడా ఎవరు లేరు అంటే ఆయన ఒక మాట అన్నారు, చదువుకునేందుకు పైసలు ఎందుకు బై, నువ్వు వచ్చేసాయి అని అంటే వచ్చిన పెట్టే చదువుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయినా. అప్పుడు లంగరౌజ్ లోపల ఉన్నటువంటి లక్ష్మయ్య అని ఒక వార్డెను, ఆ వార్డెను లంగరౌజ్ పీసీ హాస్టల్ ఉండేది. దాంట్లో ఆయనకు రిక్వెస్ట్ చేస్తే ఆయన సహృదయంతో నా అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా ఫుడ్ తీసుకోను, నో ప్రాబ్లం అని చెప్పేసి చేశాను. వాళ్ళు అప్పుడు ఏముండేదంటే ఒక 1600 నుంచి 2000 మంది అవుట్ సైడ్ బోర్డర్లు ఉండేవాళ్ళు, ఓన్లీ 70 or 80 మెంబర్స్ ఇన్సైడ్ బోర్డర్స్ ఉండేవాళ్ళు. కాబట్టి మా అన్నీ కూడా స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్స్, డబ్బులు మాకే ఇచ్చి మమ్మల్ని మేనేజ్ చేసుకోనేవాళ్ళు. కాబట్టి మాకు గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో మా భోజన వసతులు, తర్వాత మాకు ఉండేందుకు వసతి, ఇవన్నీ సమకూరంగా కూడా ఇంచుమించుకు ఇంకొక 25 రూపాయల వరకు మిగిలేది. ఆ 25 రూపాయలతోని జనరల్ బస్ పాస్ కూడా తీసుకునేవాళ్ళం. అట్లా నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత, హాస్టల్లో ఉన్న తర్వాత ఒక 6 months ఐ థింక్ విపరీతమైనటువంటి కష్టపడ్డం ఇన్ ద సెన్స్, చదువుకోనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఇది నా యొక్క అన్వేషణ. అప్పుడు నాకు అర్థమైంది, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళతో పాటు నేనున్నానో ఆ లంగరావు బీసీ హాస్టల్లో, వాళ్ళు అత్యంత పూర్దు, ఇంకా వాళ్ళకు ఉన్న అవకాశాలు ఏమున్నాయి అనేది వాళ్ళు కూడా కొన్ని చెప్పిండ్రు, నేను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాను హైదరాబాద్. ఆ తర్వాత నేను అడ్మిషను హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రముఖ కాలేజీల్లో వచ్చింది. కానీ ఆ కాలంలో, మరి ఈ కాలంలో కూడా అనుకుంటా, ఒక ప్రముఖమైనటువంటి కాలేజీ నిజాం కాలేజ్, ఆ నిజాం కాలేజీలో నేను అడ్మిషన్ తీసుకున్నా. దాంట్లో నాకు ఒక 6 నెలల పాటు నేను కష్టపడితే
నాకు ఇంచుమించుగా 7 నుంచి 8 స్కాలర్షిప్ వచ్చింది. నాకు నిజాం కాలేజీలో ఫ్రీ షిప్, తర్వాత సంవత్సరానికి ఒకసారి బర్సరీ, తర్వాత నేషనల్ లోన్, ఆ తర్వాత అక్కడే నిజాం కాలేజ్ పక్కనే నిజాం ట్రస్ట్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, వాళ్ళు కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. సో ఆ నిజాం ట్రస్ట్ స్కాలర్షిప్, ఆ తర్వాత బీసీ హాస్టల్, తర్వాత బీసీ వాళ్ళకి దానికి సంబంధించినటువంటి వసతి గృహము, పుస్తకాలు, ఆ తర్వాత టాటాకి సంబంధించింది ఇంకేదో స్కాలర్షిప్ ఉండేది, నేను మర్చిపోయాను. అంటే ఆ కాలంలో నాకు 6 నుంచి 800 మధ్యన ప్రతి నెల స్కాలర్షిప్ వచ్చేది. దాంతో నేను మళ్ళీ చదువు కోసం ఇంకొకరి మీద ఆధారపడాల్సింది లేదా ఇంటిపైన ఆధారపడాల్సిన అవసరం లేకుండా నాకు నేను సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండగలిగిన. అట్లా తర్వాత నేను ఆ స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో చివరికి ఎక్కడ వరకు అని అంటే, నా లా అయిపోయి నేను కోర్టుకు వెళ్ళేప్పుడు ఆ లైన్లో నిలబడి నిజాం ట్రస్ట్ ఫండ్ అది తీసుకునేందుకు సిగ్గనిపించి ఊరుకున్నా. అంతవరకు నాకు పనికొచ్చింది. ఆ తర్వాత నేను సిటీకి వెళ్ళి ఆ సిటీలో ప్రాక్టీస్ చేసిన, తర్వాత గజ్వేల్లో ప్రాక్టీస్ చేసిన, మళ్ళీ సిద్దిపేటలో, సంగారెడ్డిలో, తిరిగి హైకోర్టుకు పోయినా, హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నా. అయితే దీంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడైతే నా స్వగ్రామమైనటువంటి గజ్వేల్కి వస్తానో, వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో అడుగుతూ ఉంటాను, ఏమయ్యా ఏం చేస్తున్నారు? ఒకరంటారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటాడు, ఇంకో ఆయన డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ అంటాడు, లేకపోతే ఇంకేదో అంటారు. ఎందుకంటే డిస్కంటిన్యూ అయింది ఏంటి అనేది నా క్వశ్చన్. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా అమ్మ చదివేది, మా నాయన చదివేది, మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లేకపోతే మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి. విచిత్రంగా ఏంటంటే మా ఇంట్లో కూడా నేను ఒక్కరినే మగ అబ్బాయిని, 4 ఆడమ్మాయిలు, నాకంటే పెద్దోళ్ళు 4, ఒకరు చిన్నోళ్ళు. అయినా కానీ ఆ కాలంలో ఈ నా చదువును కంటిన్యూ చేసుకోగలిగిన ప్రతి స్కాలర్షిప్ నేను ఈ విధంగా స్కాలర్షిప్లు తీసుకొని ఫ్రీగా చదువుకున్నానయా. కాలేజ్కి ₹1 ప్లస్ హాస్టల్కి ₹1, యూనివర్సిటీలో కూడా గంతే కడుతుంటుంది సెమిస్టర్కి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మిగతా స్కాలర్షిప్స్ అనేది ఈ ట్రస్ట్లే కానీ లేకుంటే గవర్నమెంట్ కానీ మిగతా వాటితో తీసుకున్నామని నేను చెప్పేవాడిని. చెప్తే ఇక్కడ ఉన్న జనాలు ఏంటంటే నమ్మేవాళ్ళు కాదు. దీని స్కాలర్షిప్లు ఎందుకు వస్తాయి ఫస్ట్ ప్రశ్న. రెండోది, ఈయన బీసీ హాస్టళ్ళల్లో, సంక్షేమ హాస్టళ్ళల్లో ఈయనుండి ఎందుకు చదువుకుంటాడు అనేది వాళ్ళ క్వశ్చన్. అయితే దానికి వాళ్ళకి నిజంగానే అసలుకు డబ్బు లేకుంటే ఎట్లా చదువుకోవచ్చు అనే దానికోసమే ఇప్పుడు నేను స్థాపించినటువంటి ఈ టీవై రాజు ఫౌండేషన్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మేము స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక 100 లైబ్రరీలు పెట్టాలని మా ఆలోచన విధానం. దాంట్లోపల ఏంటంటే, ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైనా మనకు వాళ్ళ రిక్వైర్మెంట్ ఇస్తే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టీచర్సే కానీ మిగతా వాళ్ళు ఎవరే కానీ మేము ఇక్కడ మీరు లైబ్రరీ స్థాపించగలిగితే దాన్ని మేము మెయింటైన్ చేస్తాం అని ఎవరైనా ముందుకు వస్తే మేము ఆ స్కూళ్ళ లోపల మా లైబ్రరీని పెడతాం. టీవై రాజు ఫౌండేషన్ తరఫున లైబ్రరీ పెడతాం. దానికి మేము ఒక 400-500 పుస్తకాలు ఇస్తాం, తర్వాత అల్మారాలు ఇస్తాం, దానికి సంబంధించినటువంటి మళ్ళీ బుక్ రిజిస్టర్సే కానీ ఇష్యూ రిజిస్టర్సే కానీ అట్లే ప్రతి నెల మ్యాగజైన్స్ ఇస్తూ ఉంటాం పిల్లలకు సంబంధించి. ఆ కాలంలో మీకు తెలిసినటువంటి చందమామ, బాలమిత్రులు లాంటి అన్నీ పోయినాయి. చంపక్ లాంటి 1-2 తెలుగు వస్తున్నాయి, మిగతా అన్నీ ఇంగ్లీష్ వస్తున్నాయి. ప్రత్యేకంగా ఏంటంటే కరోనాకు ముందు మేము ప్రతి స్కూల్లో ప్రతి నెల 16 మ్యాగజైన్స్ ఇచ్చేవాళ్ళము. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఈ తెలుగు మ్యాగజైన్స్ చాలా వరకు ప్రచురణ లోపల లేకుండా పోయినాయి. కాబట్టి ఆ ఉన్న తెలుగు మ్యాగజైన్స్, కొన్ని ఇంగ్లీష్ మ్యాగజైన్స్ కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అంటే చిన్నపిల్లలకు సంబంధించి ఎక్కడ వరకు అంటే వాళ్ళ మన ప్రైమరీ స్కూల్ ప్లస్ హై స్కూల్ వాళ్ళ. కాబట్టి ఆ పుస్తకాలలో నేను చేస్తున్నది ఏంటంటే, మేము జనరల్గా ఈ అకాడమిక్ బుక్స్ తెరువు మేము చేసేదల్లా ఏంటంటే, వీఆర్ ఇన్కల్కేటింగ్ ది హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. పిల్లలకు చదువును అలవాటు చేయడం ఎట్లా అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు అంటే దానికి నా జీవితమే ఒక ఉదాహరణ. నేనేంటంటే చిన్నప్పుడు ఈ యొక్క
లైబ్రరీ ఇవాళ నేను ఒక ఒక మేరకు ఒక అడ్వకేట్గా నేను నా కాళ్ళ మీద నేను నిలబడేందుకు అది చాలా దోహదం చేసింది నా చదువు. అవుతే ఏంటి, ఇప్పుడు ఈ పిల్లలందరికీ కూడా ఇక్కడ చదువుకున్నందుకు డబ్బులు అవసరం ఉంటాయి అనే ఆ యొక్క అపోహల నుంచి బయటకు తీసుకురావాలనేది నా ఉద్దేశం. దానికోసం స్కూళ్ళల్లో లైబ్రరీస్ పెడతా ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళకు ప్రతి నెల కూడా స్కూళ్ళల్లో మేము ఒక ఎలొకేషన్ కాంపిటీషన్ ఆర్ ఎస్ఏ రైటింగ్ అట్లా చేసేసి ఆ పిల్లలకు అవసరమైనటువంటి డిక్షనరీ, అంటే ఇంచుమించుగా 4 భాషల్లో ఉండే డిక్షనరీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ అట్లా అన్ని భాషలు ఉండే డిక్షనరీస్ వాళ్ళకు గిఫ్ట్గా ఇస్తూ ఉంటాం. కొంచెం బాగా చెప్పిన పిల్లలకి ఇన్సెంటివ్ టైప్ లోపల. ఒకవేళ ఆ పిల్లలకి ఇట్లా లైబ్రరీని మెయింటైన్ చేస్తే పిల్లలకు కొంత రెమ్యునరేషన్ కూడా ఎవ్రీ మంత్ ఇచ్చేవాళ్ళం, ఇస్తున్నాం కూడా. అయితే ఈ విధంగా అక్కడ లైబ్రరీస్. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు గజ్వేల్ లోపల ఇంచుమించుగా 3200 స్క్వేర్ ఫీట్ల వైశాల్యం ఉన్నటువంటి 2 ఫ్లోర్స్ ఈ టీవైఆర్ ప్రైడ్ లోపల 3rd and 4th ఫ్లోర్స్, ఈ 2 ఫ్లోర్లను కూడా ఈ టీవైఆర్ ఫౌండేషన్కు మేము గిఫ్ట్గా చేసినాము. దాంట్లోపల ఇప్పుడు ఏముంటుందంటే దాంట్లో ఒక విశాలమైనటువంటి లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో మనకు వేలాది పుస్తకాలు ఉంటాయి. ఆ బుక్స్ ఏ లెవెల్లో అంటే మనకు 0 to 100, అంటే ఇన్ ద సెన్స్ నీకు చదువురాని చిన్న పిల్లలకు కూడా కామిక్స్ చూసే లెవెల్లో, అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే నీకు పండు ముసలోళ్ళు వాళ్ళకు అవసరం ఉన్నటువంటి జనాలకు అవసరం ఉన్న పుస్తకాలు కూడా మన దగ్గర ఉంటాయి. దాంట్లో అన్ని రకాలు సామాజికమైనవి, ఆర్థికమైనవి, సాంఘికమైనవి, వైవిధ్యమైనవి, చాలా వైదిక లేదా నీకు వైదికాన్ని విమర్శించే గ్రంథాలు, ఇట్లా ప్రతి సబ్జెక్టు పైన మన దగ్గర పుస్తకాలు ఉంటాయి. దాంట్లోపల ఆ తర్జన భర్జన లోపల మీకు ఏ నచ్చింది, ఏ దాన్ని మీరు లైక్ చేస్తారు అనేది మీరు నిర్ణయించుకోవాలి. లైబ్రరీ అనగానే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇక్కడ మన లైబ్రరీని ఎక్కువ వరకు యూజ్ చేసుకుంటున్నది ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఉద్యోగార్థులు చాలామంది మన లైబ్రరీని ఉపయోగించుకుంటున్నారు. ఎందుకు అని అంటే మన దగ్గర ఈ డిఈడి లేకుంటే పీఈటీ లేకుంటే టీచర్స్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి సకల పుస్తకాలు, రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ జాలిగామా నుంచి వస్తున్నటువంటి ఆ పిల్లలే కానీ చాలామంది చాలా రకాలుగా వాళ్ళు ఈ లైబ్రరీని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. దాంతోపాటు నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో మనం ఏం చేస్తాము అని అంటే 5 పైసల బిల్ల ఖర్చు కాకుండా 1వ తరగతి నుంచి అమెరికా చదువుల వరకు ఎట్లా చదువుకోవాలి, ఆ చదివేందుకు 1 నుంచి 4 వరకు ఎక్కడ ఫ్రీగా ఉంటుంది. మనకు 4 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ స్కూల్సే కానీ లేకపోతే గురుకులాసే కానీ సైనిక్ స్కూల్సే కానీ ఇట్లా రకరకాల స్కూల్స్. ఆ తర్వాత మనకు ఇంటర్మీడియట్ తర్వాత ఇంకేం చదవాలా, ఇంటర్మీడియట్ తర్వాత ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఆ తర్వాత డిగ్రీ లోపల ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, బీటెక్ఏ కానీ బీఏ కానీ లేకపోతే ఎంబీబీఎస్ఏ కానీ ఇట్లా రకరకాల కోర్సులు అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన యొక్క వెబ్సైట్లో ఉంటుంది. అట్లే దాన్ని చదువుకోవాలి. ఎట్లా చదువుకోవాలంటే కూడా దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఏంటి, అట్లాగే మీకు ప్రైవేట్లో స్కాలర్షిప్లు ఏమి దొరుకుతాయి, అట్లే ట్రస్ట్లు ఏమి ఇస్తాయి, తర్వాత ప్రైవేట్ సంస్థలు ఏమి ఇస్తాయి, ప్రైవేట్ వ్యక్తులు ఏమి ఇస్తారు, ఇట్లా రకరకాల స్కాలర్షిప్స్, వేలాది స్కాలర్షిప్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దాంట్లో ఉంటుంది. మన వెబ్సైట్ ద్వారా ఇటు చదువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, అట్లాగే ఆ చదువులను చదువుకోవాల్సిన అందుకు అవసరమైనటువంటి స్కాలర్షిప్లను కూడా మనము ఈ మన సంస్థ ద్వారా వెబ్సైట్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకొని తీసుకోవచ్చు. ఆ తర్వాత చదివిన తర్వాత ఏమిటి అనేది 3వ ప్రశ్న. చదివిన తర్వాత ఉద్యోగాలు. సో మన దాంట్లోపల ప్రతి ఉద్యోగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. భారతదేశంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన సెంటర్లో. తర్వాత ఆ జాబ్స్ ఎప్పుడు పడతాయి, ఆ జాబ్స్కి ఎట్లా అప్లై చేయాలా, దానికి ఏ టైప్ లోపల ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది అని మన నిష్ణాతులతో మనకి ఇక్కడ వాళ్ళకు సందేహాలకి కానీ వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం సమాధానాలు కూడా ఇప్పిస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించే కానీ, ఎంప్లాయ్మెంట్కి సంబంధించే కానీ, లేకపోతే స్కాలర్షిప్లకు సంబంధించే కానీ, వాళ్ళకి ఏవి అవసరం ఉన్నాయో మన దగ్గర
అప్లికేషన్ పెట్టగలిగితే మనకి ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరికే కానీ ఇట్లా నా యొక్క ఐక్యూ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వచ్చినాడు, ఆయన ఏదో ఒక అటెండర్ పోస్ట్ కోసం ఇక్కడ అనుకుంటున్నాడు, కానీ ఆయన ఐక్యూ లెవెల్స్ని కూడా మేము ఇక్కడ ఆయన కెపాసిటీ ఏందనేది కూడా మేము ఇక్కడ వాళ్ళు కోరితే ఐక్యూ లెవెల్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ఇక్కడ పెట్టిస్తాం. దాంతో ఏంటంటే ఆయన అటెండర్ పోస్ట్ కాదు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని లెవెల్లో మనకు ఐక్యూ లెవెల్స్లో మెరుగుపడి ఆయనకు 60-70% అవకాశాలను పొందిపుచ్చుతందుకుంటే మనము వాళ్ళకు సంబంధించినటువంటి ట్రైనింగ్ క్లాసులు కూడా మనకు కండక్ట్ చేస్తాం. తర్వాత ఇక్కడ 2వ ఫ్లోర్ లోపల ఒక 3200 స్క్వేర్ ఫీట్ల ఆ ఫ్లోర్ అంతా కూడా మనము ఈ ప్రజోపకార ప్రయోజనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎవరు పెట్టుకున్నా దాన్ని ఉచితంగా ఇస్తుంటాం. అట్లాగే అదే కాకుండా ఇక్కడ మనకు పిల్లలు ఎవరైతే విద్యార్థులే కానీ ఉద్యోగార్థులే కానీ వాళ్ళు ఒక 50 మంది వరకు మనకి ఏదైనా రిక్విజిషన్ పెడితే మనము ఈ దేశంలో ఏ జాబ్ కావాలనుకున్నా ఆ జాబ్కి సంబంధించిన కోచింగ్ క్లాసులు ఇక్కడ అన్నీ ఉచితంగా మనం పెడతా ఉంటాం. అట్లా జనరల్గా ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, తర్వాత జాబ్స్కు సంబంధించి ఇది ఒక పెద్ద గని, విజ్ఞాన గనిలాగా. కాబట్టి ఎవరే గారి దీనికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సంప్రదించగలిగితే వారికి అవసరం ఉన్నాయన్నీ కూడా మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. దాన్ని కంటిన్యూ చేసుకున్నందుకు వాళ్ళకు అవకాశాలను కూడా మనం చూపిస్తూ ఉంటాం. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ మన గజ్వెల్ నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఏ గవర్నమెంట్ స్కూల్సే కానీ ప్రైమరీ లేదా హై స్కూల్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఒకవేళ లైబ్రరీని మాది మెయింటైన్ చేస్తారనుకుంటే దయచేసి మాకు ఒక అప్లికేషన్ ఇవ్వగలిగితే మేము దాన్ని వాళ్ళ స్కూల్ను పరిశీలించి వాళ్ళకి అవసరం ఉన్నటువంటి లైబ్రరీని అక్కడ ఏర్పాటు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మా ఆధ్వర్యంలో 23 స్కూళ్ళ లోపల 2 యువజన సంఘాలకు సంబంధించిన లైబ్రరీలు మన దగ్గర మనం స్టార్ట్ చేసినాము, అవి నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు నేనేంటంటే ఇంకా కూడా ఇంకో 50 స్కూళ్ళల్లో కూడా మీరు రిక్వెజిషన్ ఇవ్వగలిగితే మీరు నిజంగానే మెయింటైన్ చేస్తారనుకొని అక్కడ ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వాళ్ళకి ఇట్లా ఇంట్రెస్ట్ తీసుకుంటే ఆ లైబ్రరీలు పెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నా. 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు అత్యంత ఆధునికమైనటువంటి ఫెసిలిటీస్తోని మీకు ఈ హైదరాబాదులో కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి లైబ్రరీ మీకు దొరకది. అలాంటిది ఇక్కడ నేనేంటంటే బ్యాక్ టు ది సొసైటీ, ఈ సొసైటీ ద్వారా నాకు చదువు వచ్చింది, ఈ సంఘం ద్వారా దాంతో కొంత నాకు డబ్బు కూడా వచ్చింది. కాబట్టి తిరిగి ఈ సొసైటీకి నేను ఇవ్వాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. దానికోసమని ఇవన్నీ సోషల్ వర్క్ టైప్ లోపల చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిరభ్యంతరంగా నా తర్వాత కూడా ఒక 50 సంవత్సరాల వరకు ఇది నడవాలనే ఉద్దేశంతో దానికి సంబంధించిన అన్ని నిధులే కానీ మిగతా అవన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాము. కాబట్టి ఈ లైబ్రరీ లోపల చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే ఉద్యోగార్థులు, తర్వాత స్టూడెంట్స్, లేకపోతే ఈవెన్ నీకు యుక్త వయసు ఉన్నోళ్ళు, లేకుంటే మధ్య వయస్కులు, లేదా ముసలి వాళ్ళు, ఎవరికి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన అన్ని బుక్స్, మ్యాగజైన్స్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి దీన్ని వాడుకొని ఉద్యోగాలు అద్భుతంగా మీరు పొంది, చదువులు కూడా అద్భుతమైన చదువులు మీరు పొంది ఇక్కడ అత్యంత అద్భుతమైన స్థాయి లోపల ఉత్తీర్ణతను సాధించి మీరు విజయాలను మీరు పొందుతారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వరండాల్. నా పేరు స్వప్న, నేను గజ్వెల్లో ఉంటాను. నేను ప్రస్తుతం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ సార్ వాళ్ళు రాజు ఫౌండేషన్ తరఫున రాజు సార్ గారికి లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీలో మాకు చాలా యూజ్ అవుతుంది. బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ వాళ్ళు. మళ్ళీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చదువుకోగలుగుతాం. మెయిన్గా హౌస్ వైఫ్స్ వచ్చేసి ఇంట్లో చదవలేని పరిస్థితులు ఉండటం వల్ల ఇక్కడికి వచ్చి మాకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడికి రావడం వల్ల బుక్స్ ఏమైనా లేకున్నా కానీ సార్ వాళ్ళకి చెప్తే మాకు మళ్ళీ 2-3 రోజుల్లోనే తెప్పిస్తున్నారు. అన్ని రకాలుగా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకు చాలా యూజ్ అవుతుంది లైబ్రరీ.
రైట్. ఇక్కడికి డిఎస్సి వాళ్ళే కాకుండా గ్రూప్స్ ప్రిపేర్ వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఇక్కడికి చదువుతున్నారు. గ్రూప్స్కి సంబంధించిన బుక్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చదువుకొని గురుకులాలు కూడా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరియు గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అయ్యి మెయిన్స్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 1:50 లిస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకా సిస్టమ్స్ కూడా నెట్ కానీ వైఫై కానీ అన్ని రకాలుగా వాడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి.